అందరికీ శుభోదయం అండి. దేవుడు మన కొరకు సిద్ధపరిచిన వాక్యమును చదువుకుందాం. ఆయన మరలా మనయందు జాలిపడును. ప్రభువునందు ప్రియ దేవుని బిడ్డలారా, బాప్తిస్మము మనము తీసుకోక మునుపు అనేకమైనటువంటి బలహీనతలు కలిగి ఉంటాం. చాలామంది ఇంకా నేను బాప్తిస్మం తీసుకోలేదు కదా, పర్వాలేదులే, చేయాల్సినవి అన్నీ ఇప్పుడు చేసేద్దామని చేసి కొంతకాలానికి ప్రభువునందు పూర్తిగా విశ్వాసం ఉంచి అన్నీ వదులుకొని బాప్తిస్మం ద్వారా రక్షణ పొంది ప్రభు సన్నిధిలోనికి వస్తూ ఉంటారు. అయితే దేవుణ్ణి ఎరిగిన తర్వాత కూడా కొంతకాలము లోకానికి దూరంగా ఉన్నప్పటికీ పడిపోయి మరలా కొన్ని బలహీనతలలో చిక్కుకున్నటువంటి వ్యక్తులు ఉంటూ ఉంటారు. అప్పటి నుంచి వారిలో ఒక ఆలోచన ప్రారంభమవుతుంది. నేను అలాగా పాపంలో పడిపోయాను కదా, కొన్ని రోజులు బాగానే ఉన్నాను, మరలా పడిపోయాను, ఇంకా దేవుడు నాకేం సహాయం చేస్తారు, ఇంకా మరలా నేను దేవుణ్ణి ఏమని క్షమించమని అడగను, చేయకూడదనుకున్నాను, మరలా ఈ పాపంలో పడిపోయాను అని చెప్పి వారిలో వారు సతమతం అవుతూ ఇంక దేవుడు నన్ను క్షమించడు అని అనుకుంటూ వారు క్రమక్రమంగా దేవునికి దూరం అయ్యేటటువంటి వ్యక్తులు కూడా కొంతమంది ఉంటూ ఉంటారు. ఈ ఉదయకాల సమయంలో దేవుని యొక్క వాక్యం మనతో మాట్లాడుతుంది. ఒకవేళ నీవు దేవుణ్ణి ఎరిగి కూడా, దేవుని వాక్యము తెలిసి కూడా మరలా పాపములో నువ్వు పడిపోయి ఉంది, దేవుడు నన్ను క్షమించడు అని నువ్వు అనుకుంటూ దేవునికి దూరం అయిపోయి ఉంటే, దేవుని వాక్యము ద్వారా ఉదయకాల సమయంలో ప్రభు నీతో మాట్లాడుతున్నారు. ఆయన మరలా మనయందు జాలిపడును. ప్రభువా నన్ను క్షమించండియా అని ప్రభువుని గనక నువ్వు వేడుకుని మనస్ఫూర్తిగా మరలా నువ్వు ఏమైతే బలహీనత లేదా పాపము ఒప్పుకొని విడిచిపెడతావో ప్రభు మరలా నీ అందు జాలి పడతారు. మరలా ఏదైతే నువ్వు కోల్పోయావో దేవునితో సహవాసము, దేవునికి ఎంత దూరం అయిపోయావో మరలా దేవుడు నువ్వు పశ్చాత్తాపడటం వలన దేవుడు నిన్ను క్షమించి మరలా నీ అందు జాలి పడతాను అని చెప్పి ఉదయకాల సమయంలో నీతో మాట్లాడుతూ ఉన్నారు. దేవుడి మాటలు దీవించునుగాక. దయచేసి ప్రార్థన చేసుకుందాం. సర్వశక్తిమంతుడా మీకు వందనములు. ఎవరైతే నిన్ను ఎరిగి కూడా మీ మాటలు విని కూడా పడిపోయారో వారి అందు మరలా జాలి పడతానని మాట్లాడి ఉన్నారు కనుక ప్రభువా, ఈ ప్రార్థనలు ఎక్కివించిన అలాంటి బలహీనుల యందు మీరు జాలి పడండియా. మేమందరము కూడా ఏదో విషయంలో తప్పిపోతున్న వారమే కనుక మా యందు జాలి పడి మీ జాలి మా ఎడల చూపించి మమ్మల్ని క్షమించి ఈరోజు నిబిడలో వారు చేయించున్నటువంటి పనులకు తోడుగా ఉండి వారికి మంచి ఆరోగ్యాలు దయచేసి వారి మనసు ఎటువంటి గలిబిలి లేకుండా వారు చేయి పట్టుకుని మీరు నడిపించమని యేసుక్రీస్తు వారి యొక్క నామం పేరట అడిగి వేడుకుంటూ ఉన్నామా పరమ తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్.